శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగము 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. యోగులలో కూడా కర్మయోగులు, భక్తి యోగులు, జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు మొదలైన వారు ఉంటారు. ఏ రకమైన యోగులు శ్రేష్టమైన వారో అన్న వివాదానికి ఈ శ్లోకం ముగింపు ఇస్తున్నది. భక్తి యోగి పరమశ్రేష్ఠుడు మరియు సర్వోత్తమమైన అష్టాంగయోగి హఠయోగుల కన్నా ఉన్నతమైన వాడు అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఇది ఎందుకంటే భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. అది ఎంత బలీయమైనదంటే అది భగవంతుణ్ణి కట్టిపడేసి ఆయనను భక్తునికి బానిసగా చేస్తుంది. అందుకే భాగవతంలో ఆయన ఇలా చెప్తాడు: అహం భక్త పరాధీనో యన్వతంత్ర ఇవద్విజ సాధుభిర్గ్రస్త హృదయో భక్తైర్భక్త జనప్రియ. 9.463లో చెప్పినట్లు, నేను సర్వస్వతంత్రుడనైన నా భక్తులకు బానిసైపోతాను. వారు నా హృదయాన్ని జయిస్తారు. నా భక్తులే కాదు, నా భక్తుల భక్తులు కూడా నాకు చాలా ప్రియమైన వారు. భక్తి యోగి దివ్య ప్రేమశక్తి కలిగి ఉంటాడు. అందుకే భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు మరియు ఆయనచే అందరికంటే అత్యున్నతంగా పరిగణింపబడుతున్నాడు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు భజతే అన్న పదం వాడాడు. అది భజ్ అనే మూల పదం నుండి వచ్చింది, అంటే సేవ చేయడం అని అర్థం. ఇది భక్తిని సూచించే చాలా ప్రభావవంతమైన పదం. ఆరాధన అని అనడం కన్నా ప్రభావితమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు కేవలం ఆరాధించే, పూజించే వారి గురించి కాకుండా భక్తియుక్త ప్రేమతో సేవ చేసే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా వారు తమ ఆత్మ సహజ స్థితి అయిన భగవంతుని సేవకులుగా ఉంటారు. అదే సమయంలో ఇతర రకాల యోగులు తమ విజ్ఞానంలో అసంపూర్ణంగా ఉంటారు. వారు తమను తాము భగవంతునితో అనుసంధానం చేసుకున్నారు, కానీ వారు భగవంతుని నిత్య సేవకులమని ఇంకా అర్థం చేసుకోలేదు. ముక్తానాం అపి సిద్ధానాం నారాయణ పరాయణః సుదుర్లభ ప్రశాంతాత్మ కోటిష్యపి మహాముని. భాగవతం 6.14.5 చెప్పినట్లు, కోట్ల మంది పరిపూర్ణ సిద్ధి సాధించి ముక్తి పొందిన మహాత్ములలో సర్వోన్నత భగవానుడు అయిన శ్రీమన్నారాయణుడిని భక్తితో ప్రశాంత చిత్తులు సేవించేవారు చాలా అరుదుగా ఉంటారు. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ఇంకొక విధానం ఏమిటంటే, భక్తి యోగము అతి సమీపమైన మరియు పరిపూర్ణ భగవత్ అనుభూతిని, విజ్ఞానాన్ని అందిస్తుంది అని 18వ అధ్యాయం 55వ శ్లోకంలో ఇది వివరించబడింది. ఇక్కడ శ్రీకృష్ణుడు కేవలం భక్తి యోగి మాత్రమే యథార్థమైన భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటాడు అని వివరిస్తున్నాడు పరమాత్మ. Of all yogis, those whose minds are always absorbed in me and who engage in devotion to me with great faith, them I consider to be the highest of all. Even amongst yogis, there are karma yogis, bhakti yogis, jnana yogis, ashtanga yogis, etc. This verse puts to rest the debate
about which form of yoga is the highest. Sri Krishna declares the Bhakti Yogi to be the highest, superior to even the best Ashtanga Yogi and Hatha Yogi. That is because Bhakti or devotion is the highest power of God. It is such a power that binds God and makes him a slave of his devotee. Thus, he states in the Bhagavatam, although I am supremely independent, yet I become enslaved by my devotees. They conquer my heart. What to speak of my devotees? Even the devotees of my devotees are very dear to me. The Bhakti Yogi possesses the power of divine love and is thus most dear to God and considered by him to be the highest of all. Bhagavatam 9.4.63 verse 27. In this verse, Sri Krishna has used the word bhajate. It comes from the root word bhaj, which means to serve. It is a far more significant word for devotion than worship, which means to adore. Here, Sri Krishna is talking about those who not merely adore him but also serve him with loving devotion. They are thus established in the natural position of the soul as the servant of God. While the other kinds of yogis are still incomplete in their realization, they have connected themselves with God, but they have not yet situated themselves in the understanding that they are his eternal servants. Bhagavatam 6.14.5 verse 28 says, amongst many millions of perfected and liberated saints, the peaceful person who is devoted to the Supreme Lord Narayan is very rare. Another way of understanding this verse is that Bhakti Yoga provides the closest and most complete realization of God. This is explained in verse 18th chapter 55 sloka, where Sri Krishna explains that the Bhakti Yogi alone understands the true personality of God. Om Tat Sat.